Hi students, welcome to Davda YouTube channel. I think this is the third module of arithmetic speed maths shortcuts. So nearly we have completed 9 videos. In this video we can learn everything in the speed maths. That means this maths will be useful not only here in the daily life. You can use anywhere in not only almost all exams. So we are continuously discussing about that. Okay, today we have to discuss what are the next topics of speed maths. See here, so first topic is see, for example I am taking that analogy 1 in the multiplication of numbers and successors. Suppose we are taking 55 and 56. See the first example, 55 and 56 and 56. So how to multiply 56? That means here the one number is the end with 5, another number is end with 6. So then how to multiply? So here we are follow one trick. For example, 55 already we know about that. Easily we can square this 55. Already we know about the 55 square is first of all we have to multiply 5 square, that is 25. Next 5, after we get the successive number is 6. 5 into 6 we get 630. Totally we get the answer is 55 square is 30, 25. Another also we have here 56. That's why we have to write first of all the answer 30, 25 plus 55. So then total we can add this, we get the answer is 3080. This is one trick for when the number is so end with 5 and so another number is with one number, adding with one number, then we can directly by this trick we can easily say that. See, okay, సో ఇదేమో ఇంతవరకు మనం చెప్పినటువంటి స్క్వేర్స్, వాటి గురించి బేసెస్. ఇక్కడ 55, 56 స్క్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇంకా నెక్స్ట్ అలాగే సో మీకు తెలిసిన విధంగా నీట్గా దాని గురించి డిస్కస్ చేసుకుంటూ పోతాం. అంటే ఈ ట్రిక్ ఎప్పుడు యూజ్ అవుతుంది అన్నప్పుడు, ఏదైనా ఒక నెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 35 into 36 ఉన్నిందనుకోండి, అటువంటి పొజిషన్లో కూడా ఈ ట్రిక్ అనేది మనకు యూజ్ అవుతుంది. 35 into 36 అన్నప్పుడు ఆల్రెడీ ఇది 5తో ఎండ్ అయింది కాబట్టి 35 స్క్వేర్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, ఈ 5 స్క్వేర్ ఉంది కాబట్టి మనం 25 అలాగే రాసుకుంటాము. 3 తర్వాత మనకి ఏమొస్తుంది, 4 వస్తుంది. 3 4s are సో 3 4s are మనకు 3 6s are 9, 3 4s are 12. సో 12, 25 అనేది 35 సంబంధించిన ఆన్సర్. ప్లస్ మరి ఏం చేయాలి, వచ్చినటువంటి ఆన్సర్కి 12, 25 ప్లస్ సో ఒక 35ని యాడ్ చేయాలి, నాట్ 36, 35ని యాడ్ చేయాలా. టోటల్గా మనకి ఏమొస్తుంది 10, 5 తర్వాత మనం 10, 3 ఒక 6, సో 2 1 1260 అనేది 35 into 36 సంబంధించినటువంటి ఆన్సర్. సో ఈ బేస్లో మనం ఏదైనా సరే ఏం చేయొచ్చు అంటే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇంకోటి చూద్దాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో అనదర్ నెంబర్ వీఆర్ టేకింగ్ దట్. సో నెక్స్ట్ నెంబర్ మీరు నోట్స్లో నోట్ చేయండి ఒకసారి. ఇప్పుడు 101, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 101 into 102. దీనికి ఎలా చేయాలి, సేమ్ ఇదే ప్రొసీజరే. సో 101 స్క్వేర్ ఫస్ట్ చేయండి, తర్వాత 101ని యాడ్ చేయండి. 101 స్క్వేర్ మీకు తెలిసిందే, మీకు ఇచ్చిన ట్రిక్ ప్రకారం ఎంత వస్తుంది, 10201 వస్తుంది. ప్లస్ ఒక 101ని యాడ్ చేస్తే టోటల్గా మనకి ఏమొస్తుంది 20301 అనేది వస్తుంది. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. అంటే ఈ ట్రిక్ వల్ల మనకి ఏం యూజ్ అంటే, సో వీ కెన్ do the multiplication very fastly. That is the main useful for this tricks. This is Vedic math trick, very important tricks. So it will be not tell anywhere. I think this is most important. So these videos are most helpful. So please save all the videos and you have to write everything in the notes there. That only you can understand these tricks. Okay, next problem చూద్దాం. 200 into 201. సో 200, 201 కూడా ఈజీగా చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక నెంబరు తర్వాత ఉన్న నెంబర్తో మల్టిప్లై చేస్తుంది, అప్పుడు మరి ఏం చేస్తున్నారు. సో 200 మీకు తెలిసిందే, జీరోస్తో ఎండ్ అయితే మన స్క్వేర్ని ఈజీగా చేయొచ్చు. సో 0 to ఎండ్ అయినప్పుడు స్క్వేర్ని ఎలా చేస్తాం, ఏదైతే నెంబర్ ఉందో దాన్ని స్క్వేర్ చేస్తాం, ఎన్ని జీరోలు ఉంటే దాన్ని డబుల్ జీరోస్ రాసుకుంటాం. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఏమవుతుంది. ఇదంతా ప్రీవియస్ ట్రిక్స్, మీకు కావాలని డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళినటువంటి ఆ వీడియోస్ మీరు చెక్ చేస్తూ రండి, మీకున్న టిప్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి.
ఇక్కడ 200కి ఎలా చేయాలి, 200 కంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో నెంబర్కి స్క్వేర్ చేసేయాలి. సో 200కి 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ చేస్తే మనకు 4 వస్తుంది. తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి టోటల్గా మనకి ఏమి వస్తాయంటే 4 జీరోస్ అనేది వస్తాయి. ఓకే, అంటే ఇక్కడ 200 స్క్వేర్ వాల్యూ 40,000 అనేది వస్తుంది. ప్లస్ మళ్ళీ ఏం చేయాలా, 201తో యాడ్ చేయకూడదు, 200 యాడ్ చేయాలి జస్ట్. ఇది ఒక ట్రిక్ అనమాట. టోటల్గా ఏమవుతుంది, 40200 అనేది వస్తుంది. ఇది ఆన్సర్. అంటే ఇక్కడ మీరు సాల్వ్ చేయడానికి నేను టైం అనేది చాలా తక్కువగా తీసుకుంటున్నాను కాబట్టి ఇటువంటి నెంబర్స్, ఒక నెంబర్ 0తో కానీ ఒక నెంబర్ 5తో కానీ ఎండ్ అయ్యి దాని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేస్తూ ఉంటే అప్పుడు నీ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇంకోటి చూద్దాం. ఇంకోటి వచ్చి సేమ్ యాస్టీజ్ ఇదే విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ట్రిక్ మనం తీసుకుంటున్నాం. ఇందులో 50 కలర్ మారుస్తాను. 55 × 54 అనేది ఇంకో ప్రాబ్లం ఇక్కడ ఉంది చూడండి. మీకు ఆన్సర్ కూడా ఉంది, నేను ముందే ఇచ్చాను మీకు. 55 × 54 ఇది ఎలా ఉంది చూడండి. ఒక నెంబర్ 5తో ఎండ్ అయ్యింది. సో తర్వాత నెంబర్ దేంతో మల్టిప్లై చేస్తుందంటే దాని ప్రీవియస్ నెంబర్తో మల్టిప్లై చేస్తుంది. ఒక నెంబర్ 5తో ఎండ్ అయ్యి ఆ నెంబర్ తర్వాత నెంబర్ అనేది దేంతో మల్టిప్లై చేస్తుంది అంటే ప్రీవియస్ నెంబర్తో మల్టిప్లై చేస్తుంది. అప్పుడు మాత్రం ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ నెంబర్ ఈ 5తో ఎండ్ కంపల్సరీ కావాలి, లేదా 0తో ఎండ్ కావాలి. తర్వాత దాని ముందు నెంబర్తో అది మల్టిప్లై చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ ట్రిక్ అనేది. ఇది కూడా అంతే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ చేయకుండా మైనస్ చేస్తారు అంతే. చూడండి ఒకసారి, 55 స్క్వేర్ మీకు తెలిసిందే. 55 స్క్వేర్ ఎలా వస్తుంది, సో 55 స్క్వేర్ మైనస్ 55 అనేది మనం చేయాలి. ఇది 55 స్క్వేర్ అన్నప్పుడు 5 ఉంది కాబట్టి యూనిట్ ప్లేస్లో దీనికి మనం స్క్వేర్ ఈజీగా చేయొచ్చు. 5 5 = 25 రాస్తాము. 5 తర్వాత వచ్చిన నెంబర్ ఏమవుతుంది, 6 వస్తుంది. 5 6 = 30 అనేది వస్తుంది. 30 25 మైనస్ 55 అనేది రాస్తాం. 30 25 - 55. ఇప్పుడు మీరు ఈజీగా దీన్ని సాల్వ్ చేసేయచ్చు. 30 25లో -55 అనేది చేస్తే ఇక్కడ ప్లస్ చేయడం లేదు, మైనస్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ నెంబర్ మైనస్ అనేది ముందు నెంబర్తో ఉందన్నమాట. సో ముందు నెంబర్తో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అక్కడ, సో దీన్ని సాల్వ్ చేయాలి. టోటల్గా మనకి ఎంత వస్తుంది, 2970 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో చూడండి ఈ విధంగా మీరు ఎటువంటిదైనా సరే ఈజీగా ఆన్సర్ అనేది మనం సాల్వ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో ఇంకో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సేమ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ 50 × 49. ఇప్పుడు కూడా చూడండి, ఇది ఒక 0తో ఎండ్ అయ్యింది. తర్వాత దాని ముందున్న నెంబర్తో మల్టిప్లై చేస్తుంది. ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 0 అండ్ మల్టిప్లై విత్ ద ఫ్రంట్ ఆఫ్ దట్ నెంబర్. ఓకే, సో దెన్ వాట్ ఈస్ ద హ్యాపెనింగ్, హౌ టు డూ. So here same procedure we are following. When the number is multiplied, when the number is end with 0, that means unit place is 0, we can easily determine the square. That means here total the number we have only 5, that means 25. How much zeros we have, only 1 0, that's means we are getting 2 zeros, 2500. Okay, that is one type of. Next one, minus of we are taking the value is 50. Then what is the answer? Totally we get the answer is 24550 is the answer for that this example. Okay, so like that we can do any number without interruption. Okay, to understand that. Next one is so next problem is see here 150 × 149. 150 × 149. Here also we are using same the method. Here the number is ended with only 0, that's why we have substitute that square of that 0. For example, saying 150 square means 15 square. Already we know about the 15 square answer. 15 square answer is 225. 15 square answer is 225. How much zeros we have? Only 1 0. That means 15 square nothing but 22500 minus of we are taking 150. Total the answer is 22350. Okay, so these are the example for one type of shortcut of the tricks here. So why we are using this trick, when we are number is ended with 5 or ended with 0, we can use this type of tricks. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్ అనేది 0తో కానీ 5తో ఎండ్ అయితే ఈ ట్రిక్ వాడతాం. 55 × 56 అనేది ఇక్కడ చూడండి 5తో ఎండ్ అయ్యింది, తర్వాత నెంబర్తో మల్టిప్లై చేస్తుంది అంటే 56తో మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవుతుంది. ఇక్కడ మీరు యాడ్ చేయాల్సింది 55నే.
55 అండ్ 55 56ని యాడ్ చేస్తే ఆన్సర్ తప్పు వస్తుంది, గుర్తుపెట్టుకొని కొంచెం చూడండి. ఇంకా 101 102 కూడా మీరు చూస్తే ఎందుకు దగ్గర తీసుకున్నామంటే ఇది 101 102 కూడా మనకు డిఫరెంట్ అయినటువంటి అప్రోచ్, అది కూడా ఆ బేస్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అంటే ఇక్కడ 101 తర్వాత 102 అనేది ఉంది, దీన్ని కూడా చేయొచ్చు. అంటే 0తో ఎండ్ కాకపోయినా ఇది 1తో ఎండ్ అయినా మనం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ 101 అనేది ఇదే మెథడ్ ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ చెప్పాను. తర్వాత 200 201 అంటే 0తో ఎండ్ అయింది కాబట్టి తర్వాత నెంబర్ 201 మల్టిప్లై చేస్తుంది కాబట్టి మనం ఇలా చేయొచ్చు. అంటే ఇదంతా స్క్వేర్స్ అనేది మనం ఈ బేస్లో చేయొచ్చు. ఇంకా 55 54 అనేది ఈ బేస్లోనే. అంటే ఇక్కడ మీరు నెంబర్ ఏమైంది నెక్స్ట్ నెంబర్ మల్టిప్లై చేసేటప్పుడు దాని ముందున్న నెంబర్తో మైనస్ చేసుకుంటాం, ముందున్న నెంబర్తో ఒకసారి మైనస్ చేసుకుంటాం. నెక్స్ట్ 50 49 దీనికి కూడా అంతే, దాని ముందున్న నెంబర్తో మైనస్ చేసుకొని చేయాలి. 150 × 149 దీన్ని కూడా ఫస్ట్ 150 స్క్వేర్ చేసి దాని ముందున్న అంటే ముందున్న నెంబర్ అంటే 150తో మైనస్ అనేది చేయాలి. ఈ విధంగా చేసుకుంటారు. ఇప్పుడు మీరు సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్స్ని దీన్ని సాల్వ్ చేయండి. 55 × 56 మీరు ఆల్రెడీ ఆన్సర్ తెలిసి ఇక్కడే ఉంది పైనే. నెక్స్ట్ 65 66 చూడండి, ఇది మీరే చేయండి హోంవర్క్స్. హోంవర్క్ చేసి నా ఉన్న గ్రూప్లో మీరు సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 95 × 96, నెక్స్ట్ 1000 × 1001 అండ్ 500 × 501, నెక్స్ట్ 85 × 86. ఇది అనాలజీ 1 సంబంధించినటువంటి షార్ట్ కట్స్. ఇంకా నెక్స్ట్ షార్ట్ కట్స్ అనేది ఇంకా నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ అలాగే చూస్తూ ఉండండి. నెక్స్ట్ అనాలజీ 2 చూద్దాం. అనాలజీ 2 డిస్కస్ అబౌట్ టోటల్లీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ 101 × 99. When you are using this, here we have to use one type of formula, that is algebraic formula, a plus b into a minus b, that is equal to a square minus b square. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ నేను ఆల్రెడీ చెప్పాను. a plus b whole square, a minus b whole square, a plus b into a minus b, ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. దీంట్లో ఫార్ములాస్ చాలా ఉన్నాయి. ఒకటి వచ్చి a plus b whole square is equal to a square plus b square plus 2ab అనే ఒక ఫార్ములా. a minus b whole square that is equal to a square plus b square minus 2ab అనేది ఒక ఫార్ములా. తర్వాత a plus b into a minus b is equal to a square minus b square అని సంబంధించినటువంటి ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ని చేయాలి. 101 × 99 దీన్ని ఎలా చేయాలి? 101 × 99. ఓకే, 101 × 99ని ఎప్పుడు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తామంటే 101 99కి డిఫరెన్స్ అనేది మనకు 2 అంత డిఫరెన్స్ అనేది ఉండాలి, అంటే తక్కువ డిఫరెన్స్ ఉండాలి. 2 ఉన్నప్పుడు మాత్రం ఇది పాసిబుల్ అనేది అవుతుంది. ఈ మెథడ్లో మనం చేయొచ్చు. ఎలాగో చూద్దాం ఒకసారి. అంటే దీన్ని ఏ అండ్ బి వేరియబుల్గా మార్చచ్చు అనమాట. ఏ అండ్ బి వేరియబుల్గా మార్చాలంటే ఫస్ట్ మీరు ఒక నెంబర్ని ఇక్కడ వేరియబుల్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైం మారేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్, అంటే దీనికి ఏ నెంబర్ అయినా మనం ఇండికేట్ చేయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 డాష్ చేసుకోవచ్చు. b ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 డాష్ మనం ఈ విధంగా ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. అంటే వీటిని వేరియబుల్స్ అంటాం. అదే నెంబర్స్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఉంటే దీన్ని కాన్స్టెంట్స్ అని పిలుస్తాం. వేరియబుల్కి కాన్స్టెంట్స్కి డిఫరెన్స్ అనేది మనకు ఉంది. ఓకే, వేరియబుల్ అంటే మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కాన్స్టెంట్స్ అనేటివి మారదు, ఎప్పటికీ చేంజ్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకుందాం, 2 అనేది ఎప్పుడు కూడా 2నే. 3 అనుకుందాం, 3 అనేది ఎప్పుడు కూడా 3నే, అది మారదు, దాన్ని కాన్స్టెంట్ పిలుస్తాం. అదే వేరియబుల్స్ అంటే ఏంటంటే a b c z x y n ఇట్లా మనకు ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెటల్ లెటర్తో కానీ లేదా స్మాల్ లెటర్తో కానీ మన వేరియబుల్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటాం. అంటే వేరియబుల్ అంటే అది మారేది అనమాట. ఇక్కడ నేను a ప్లస్ b ఇంటూ a మైనస్ b తీసుకున్నామంటే ఏ ప్లేస్లో ఏ నెంబర్ పెట్టినా b ప్లేస్లో ఏ నెంబర్ పెట్టినా కూడా అది మారుతూ ఉంటాయి కాబట్టి మనము ఫార్ములా అనేది అలా తీసుకుంటాం. అది ఆల్జీబ్రిక్ ఫంక్షన్ సంబంధించిన ఫార్ములా. ఓకే, అటువంటి వాటిలో ఎలా మనం చేస్తామంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఇంటూ a మైనస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనేది ఒక ఫార్ములా ఉంది. ఆల్రెడీ మీ స్క్వేర్ డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు మన స్క్వేర్స్ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లము 101 × 99. ఇక్కడ 101కి 919కి మీరు సేమ్ వాల్యూస్ వచ్చే విధంగా. ఇప్పుడు 101 అనేది
రావాలంటే 2 లెటర్స్కి మనం డివైడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్కి డివైడ్ చేద్దాం. 100 + 1గా డివైడ్ చేస్తే 101 వస్తుంది. అదే 99 రావాలంటే 100 - 1 కానీ డివైడ్ చేస్తే 99. అలాగా మనం డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ బేస్ వాల్యూ ఒకటి ఉన్నట్టు ఉండి దాని నుంచి ఒకటి యాడ్ చేయడము లేదా తీసేయడము చేస్తే, అంటే మైనస్ లేదా అడిషన్ చేస్తే ఆ వాల్యూ వచ్చే విధంగా చేసుకోవాలి. సో 100 + 1 ఇంటూ 100 - 1 అని పైన నెంబర్స్ని రాసుకోవచ్చు కదా. చూడండి ఒకసారి. సో 101 ఇంటూ 99ని ఎలా రాయొచ్చు? సో 101ని 100 + 1గా, 99ని 100 - 1గా రాసుకోవచ్చు. ఇలా రాసుకోండి. ఎందుకు యూజ్ అంటే అది a+b² అంటే a+b ఇంటూ a-b నాట్ హోల్ స్క్వేర్, a+b ఇంటూ a-b ఫార్ములా బేస్లో మారే విధంగా మనం దాన్ని చేంజ్ చేస్తున్నాం. యూ హ్యావ్ టు చేంజ్ దట్ టోటలీ. సో ద నెంబర్ షుడ్ బి changed as a+b in the terms of the equation a+b into a-b. The formula value is a² - b² like that. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది 100 + 1 100 - 1 అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే 100² - 1² అవుతుంది. ఎందుకు? ఇక్కడ మనకి a+b ఇంటూ a-b, ఏ వాల్యూ ఎంత 100, b వాల్యూ 1, అంటే ఇది a+b అవుతుంది. ఏ వాల్యూ 100 మైనస్ బి వాల్యూ అంటే 1, ఇది a-b అవుతుంది. అప్పుడు a² - b² కానీ ఆన్సర్ ఎంత వస్తుంది? a² - b². a² అంటే వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఇప్పుడు 100 కాబట్టి 100² అవుతుంది. b² వాల్యూ ఎంత? 1 కాబట్టి 1²గా మారుతుంది. సో ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది మీకు తెలుసు. 100² అట్లా జీరోస్ కానీ ఎండ్ అయితే ఈజీగా మనం చెప్పేయచ్చు. నెంబర్ ఏదో దాన్ని స్క్వేర్ చేసేయడం, ఎన్ని జీరోలు ఉంటే అన్ని జీరోలు పక్కన రాసేయడం. సో అప్పుడు ఏమవుతుంది? 1² మీన్స్ 1, ఎన్ని జీరోలు ఉన్నాయి? 2 జీరోస్ కాబట్టి 4 జీరోస్ అనేది రాస్తాం. మైనస్ 1² వాల్యూ ఎప్పుడు కూడా 1 కాబట్టి తీసేస్తాం. టోటల్ ఆన్సర్ 9999. సో దిస్ ఈస్ ద one example of analogy 2. So one example of analogy 2. Same as it is, we can take 1001 into 99, 1001 into 91. Next number is 1001 into 99. Okay, so first next one చూడండి, 1001 into 99ని మనం తీసుకుందాం. సో పాయింట్ ఒక తక్కువ తీసుకుంటున్నాను. 1001 into 99. సో 101 into 99. సారీ, ఇది ఆల్రెడీ మనం జరిగింది కదా. సో ఒకసారి మళ్ళీ దీన్ని తీసుకుందాము. ఇక్కడ 100 into 999, 100 into 999ని తీసుకుందాం. సో 1001 into 999. సో 1001 into 999. ఇది కూడా అలాగే ఉంది బేస్ కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు, 1001 into 99ని మనం a+b into a-b మెథడ్లో వచ్చే విధంగా చేసుకోవాలి. ఫార్ములా మీకు తెలిసిందే, a+b into a-b దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే a² - b²గా మారుతుంది. సో ఏ వాల్యూ ఎంత తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ వాల్యూని 1000 తీసుకుంటున్నాను. 1001 కాబట్టి +1గా రాసుకుంటే 1001గా మారుతుంది. ఇంటూ మధ్యలో మీ బ్రాకెట్ పెట్టామంటే ఏం ఇంటూ ఉన్నట్టు లెక్క. సో ఇప్పుడు 999 రావాలంటే ఏం చేయొచ్చు, 1000లో నుంచి 1 తీసేస్తే 9 అవుతుంది. ఇప్పుడు ఎలా మారుతుందంటే అది a² - b². దీని ఆన్సర్ ఏమొస్తుంది మనకు? 1000² - 1² మారుతుంది. 1000² మీ వాల్యూ తెలిసిందే 1. ఎన్ని జీరోస్ ఉంటే దాని డబుల్ జీరోస్ 1 2 3 4 5 6 -1 అనేది రాసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది టోటల్గా సో 1 lakh చిల్లర మన సంథింగ్ ఉన్న దాంట్లో నుంచి మైనస్ తీసేస్తే టోటల్ మన వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి సో టర్మ్స్లో పూర్తిగా మనకు వచ్చిన 999999 అనేది మనకు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. 999999. చూడండి ఎక్కడ మీకు ఆన్సర్ అనేది సాల్వ్ చేయండి, చెక్ చేయండి. 9999 ఇంటూ సంథింగ్ మనకు అలాగా ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఒక నెంబర్ని ఏం చేయొచ్చు ఈజీగా సో మల్టిప్లికేషన్ అని చేయొచ్చు. అది ఎలా ఉండాలి? మల్టిప్లై చేయాలంటే ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. అది మల్టిప్లై చేయాలంటే మాత్రము సో ఇది పూర్తిగా a+b into a-b రూపంలో ఉంటే ఈజీగా మనం సో వీ కెన్ చేంజ్ దట్. వీ కెన్ టేక్ అనదర్ నెంబర్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఐఎమ్ టేకింగ్ అనదర్ నెంబర్ 85 into 75. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో 85 into 75 దీని కూడా a+b into a-b అంటే ఏ వాల్యూ ఎప్పుడు ఒకే విధంగా రెండు బ్రాకెట్లు ఒకే విధంగా తీసుకోవాలి. సో 85 అన్నప్పుడు 80 + 5 we can take as 80 + 5. సేమ్ యాజ్ 75 ఆల్సో 80 - 5. ఇక్కడ డిఫరెన్స్ అనేది మీకు నియర్లీ 10 ఉంది.
10 ఉన్నా కూడా మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ డిఫరెన్స్ మనము అలాగా ఉండాలి. ఎలా ఉండాలి, ఏ వాల్యూ బి వాల్యూ అనేది ఒకసారి అడిషన్ చేస్తే అంత రావాలి, అదేవిధంగా సబ్ట్రాక్షన్ చేస్తే అంత రావాలి. అప్పుడు మాత్రమే ఇది ఈ ఈక్వేషన్ పాసిబిలిటీ అవుతుంది. 85 90 85 75కి ఎలా మళ్ళీ మల్టిప్లై చేస్తాం. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ 0 రూపంలో ఉంది కాబట్టి 80² మైనస్ 5² అనేది మనకు ఆన్సర్. సో 80² అంటే మీకు తెలిసిందే, 80² ఈజీగా చేయొచ్చు, 0 ఉంది కాబట్టి 64. సో 00 వస్తుంది. 5² అంటే 25 అనేది వస్తుంది. 6400 మైనస్ 25 టోటల్ ఆన్సర్ 6375 అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అనాలజీ. నెక్స్ట్ టాపిక్ ఈజ్ 125 ఇంటూ 75. సో 125 ఇంటూ 75ని కూడా మీరు సేమ్ ఇదే విధంగా ఇదే ఆప్షన్లో చేయొచ్చు. 125 ఇంటూ 75 సేమ్ 125 ఇంటూ 75. ఇప్పుడు చేయండి, మీరు ఎలా చేయాలి. సో 125కి 75కి అంటే 25 ఎక్స్ట్రాగా 25 తక్కువగా. ఇప్పుడు 100 ప్లస్ 25 100 మైనస్ 25గా రాయొచ్చు కదా. సో అది ఏ ప్లస్ బి ఏ మైనస్ రూపంలో, అప్పుడు ఇది 75 అవుతుంది, ఇది 125 అవుతుంది. కాబట్టి ఏమవుతుంది మనకు ఆన్సరు 100² మైనస్ 25². 100² వాల్యూ తెలుస్తుంది. 1 ఎన్ని జీరోలు ఉంటే అన్ని జీరోలు, 1 2 3 4 మైనస్ 25² అన్నప్పుడు ఇక్కడ 5² అన్నప్పుడు 25. మీరు డైరెక్ట్గానే ఆన్సర్ రాయొచ్చు, లేదా మీరు ఇట్లా కూడా చేయొచ్చు. 2 3 6 625 అనేది మనకు ఆన్సర్. సో మనకు 10,000 ఇన్ 625 అని వెళ్తే మనకి ఎంత వస్తుంది. సో మీరు 10,000 మైనస్ 625 మీరు డైరెక్ట్గా అట్లే చేయండి, ఇట్లా రాసుకోవద్దు, మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎంత వస్తుంది, 10లో 5 పోతే 5 అని మిగులుతుంది, 9లో 2 పోతే 7 వస్తుంది. సో అదే 9లో 6 పోతే 3 అనేది వస్తుంది, ఇక్కడ 9 అనేది ఉంటుంది, ఇక్కడ 1 అనేది ఉంటుంది. 19375 అనేది సరే 1 లేదు, ఇక్కడ మనకు 9375 అనేది టోటల్గా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఈ బేస్లో కూడా మీరు ఏదైనా సరే ఏం చేయొచ్చు అంటే ఎటువంటి నెంబర్ అయినా సరే సాల్వ్ చేయొచ్చు. ఓకే, చూడండి, ఇది మీరు నోట్ చేసుకుంటే అన్నీ నోట్ చేస్తురండి, ఇక్కడ కూడా వదలద్దు. సో మీరు నోట్ చేసుకుంటేనే మీకు యూజ్ అనేది ఉంటుంది. ఒకవేళ వీడియో అనేది ఫాస్ట్గా ఉన్నప్పుడు మీరు దాన్ని పాస్ చేసుకొని సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైం దీన్ని రిపీట్ చేసుకోవచ్చు. కానీ కాన్సెప్ట్ మాత్రం పూర్తిగా మీకు రావాలి. ఏ మెథడ్స్ ఉన్నాయి, ఎలా ఫాలో కావాలి, ఏవన్నీ పూర్తిగా మీకు తెలియాలి. అందరికీ పనికొచ్చే సంబంధించిన వీడియోస్ ఇవి. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. షార్ట్ కట్స్ అనేది బాగా గుర్తుపెట్టుకొని చేస్తూ రండి. రైట్, ఓకే. నెక్స్ట్ one is same as is next one. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 125 ఇంటూ 75 చేసాం. 37 ఇంటూ 33 చేద్దాం. 37 ఇంటూ 33 37 ఇంటూ 33. సో ఇది కూడా చేయొచ్చు మనం ఇదే బేస్లోను. 37 33 అన్నప్పుడు 35 ప్లస్ 2 ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ 33 ఉంది కాబట్టి సో 35 మైనస్ 2 అనేది తీసి 33 వస్తుంది. అప్పుడు 35² మైనస్ 2² ఆన్సరు. 35² వాల్యూ మనకి ఎంత 1225 అని తెలుసు. మీరు చేయాలా 35²కి ఎలా చేయాలో ముందు చెప్పాను నేను మెథడ్. ఫస్ట్ 5² తీసుకుంటాం, 25 వస్తుంది. తర్వాత 3 ఇంటూ 400 చేస్తే మనకు 12 అనేది వస్తుంది. 1225 మైనస్ 2 మనకు 2² అంటే 4 అనేది వస్తుంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే 1221 అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ ప్రాబ్లం 205 ఇంటూ 195. సో దీన్ని కూడా ఏం చేయాలి, మీరు ఉన్నటువంటి నెంబర్ని అవి ఇక్కడ అడిషన్ చేయడం, ఒక సపరేట్ చేయడం. అది మీరు ఆ నెంబర్ అలా ఉంటేనే చేయాలి, అన్ని నెంబర్లు చేయలేరు. ఇక్కడ ఆ విధంగా బేస్లో ఉంటే అడిషన్ చేసిన సపరేషన్ చేసిన ఒక నెంబర్ బేస్ని తీసుకొని ఆ బేస్ నెంబర్తో అడిషన్ చేసినా సపరేషన్ చేసినా ఒకేలాగే రావాలి. అది ఎంతనా బేస్ అంటే మీకు 0 ఉండాల్సిన అవసరం లేదు, ఏ నెంబర్ అయినా బేస్గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 205 ఉందంటే 200 ప్లస్ 5 చేస్తే ఒక ఫస్ట్ నెంబర్ వచ్చేయాలి. అదేవిధంగా 200 మైనస్ 5 చేస్తే నెక్స్ట్ నెంబర్ రావాలి. అలాగా మల్టిప్లికేషన్ ఉంటేనే ఈ మెథడ్ మీకు అనాలజీలో చేయొచ్చు. అది చూస్తానే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 101 19 అంటే మీకు చూస్తాను తెలుస్తుంది. అంటే 100 ప్లస్ కంటే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తే, అదేవిధంగా 100 నుంచి ఒక మైనస్ ఒకటి తీసేస్తే సరిపోతుందని. అదేవిధంగా ఇంకోటి చూస్తే 85 75 చూస్తే 85లో మీరు కొన్నటువంటి డిఫరెన్స్ 80 ప్లస్ 5 చేసి 80 మైనస్ 5 చేస్తే అలా ఉంటేనే ఆ నెంబర్స్ అనేవి పాసిబిలిటీ అవుతాయి. ఇప్పుడు 3 నెంబర్స్ ఒకటి ఉంది, 2 నెంబర్స్ ఒకటి ఉంటే నాట్ పాసిబుల్. గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్ పనికిరాదు. ఓకే, 3 నెంబర్స్ ఒక నెంబర్ ఉండి 2 నెంబర్స్ ఒక, లేదా 5 నెంబర్స్ ఒక దాంట్లో ఉండి 3 నెంబర్స్ ఒక రంగు ఉంటే అప్పుడు మల్టిప్లికేషన్ మీరు చేయలేరు. ఆ మెథడ్కి ఆ షార్ట్ కట్ అనేది మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రాక్టీస్ చేస్తేనే ఇది పాసిబిలిటీ అవుతుంది. సో 205 105కి ఏం చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 200
ప్లస్ 5 200 minus 5 చేయండి. We can get 200 square minus 5 square. Totally we answer 4000 minus 25, totally 39975. We get total answer is 397. Okay, so we have to note that difference must be even. Here difference must be even. Take the middle number of the given numbers. For example 85, 75 or these are take 80. So ఇది డిఫరెన్స్ అనేది మనం తక్కువగా ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ అనేది గివెన్ నెంబర్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో టుడే హోంవర్క్ ఈజ్ వీ హ్యావ్ టు టేక్ దట్ దిస్ హోంవర్క్. టుడే హోంవర్క్ 51 into 99. 51 into 99. What is value of 51 into 99? Write down ma. You have to do that. So compulsory you have to solve this method only, not another method. So what method I am saying that you have to do done. Next 47, 53. 202 into 9, 198. 190 into 21, 210. 80 into 82. 43 into 37. 29 into 31. 1010 into 990. 355 into 345, 36 and 35. So these total methods will be in the same method of this trick, this type of trick. Okay, here analogy 2 is totally depend upon this method only. Only a plus b algebraic formula. We say that is this formula is a algebraic formula. So in this formula we are taking variables. That variables may be a and b. So when we are substituting this value of a and b, we can get the answer is a square minus b square. So by this method only you have to done. So these are the example for analogy 2. So almost all example have to very important. So we have to must write in the notes. You have to do under homework also. Then only you can learn easily. Okay, then you can learn easily. So this is so one type of method. So next one is next topic we can take as next topic. Okay, so next topic is see, wait on some time, just stuck here. Okay, next topic is same another example I am taking that some examples I am taking. Here shortcuts of we can extend these fractions like that. For example, we are taking some fractions here. For example 3 1/2 into 2 1/2. This also same method of previous method. Here we are using fractions also. Fraction means here we have number of fractions, that is a proper fraction, improper fraction, mixed fraction. Proper fraction means when the numerator value is less to compared to the denominator value, we say that is a proper fraction. Improper fraction means when the numerator value is a high to compared to the denominator value, we say that is a improper fraction. Mixed fraction means in this we are mixed for integer and proper fraction, we say that is a mixed fraction. See some example. 1/2 is a proper fraction. 3/2 is a improper fraction. 1/2 is a mixed fraction. So 1/2 here numerator value is less to compare to denominator value. Here improper fraction, this numerator value is high to compare to denominator value, then we say that is a improper fraction. So mixed fraction means here we are taking one integer value and proper fraction value, we say that is a mixed fraction. Like this we can say. See, suppose we are taking that one example. Here also same example of previous method. So what we say that is the previous method. So 3 1/2 into 2 1/2. ఇది చూడండి 3 1/2 into 2 1/2 అని ఎలా ఉందంటే ఇది ముందులాగే దీన్ని మార్చచ్చు. ఎందుకంటే 3 1/2 అంటే 3 + 1/2 అని రాసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ అదే వస్తుంది. ఎందుకంటే మధ్యలో 3కి +½ ఉందంటే మధ్యలో మన ప్లస్ ఉన్నట్టు గుర్తు, ఇంటూ కాదు. ఎప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. మిక్స్డ్ ఫ్రాక్షన్ కానీ అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ మధ్యలో ఒక నెంబర్ ఉంది 1 + 1/2 ఇలా ఉందనుకుంటే, లేదా 1 1/2 అని ఇస్తే అర్థం వచ్చేయమంటే 1 + 1/2 అని, నాట్ 1 × 1/2. 1 × 1/2 అంటే 1/2నే అయిపోతుంది. సో 1 × 1/2 అని చేస్తే ఏమవుతుంది, 1/2నే అవుతుంది. ఇది తప్పు గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు రాంగ్ అనమాట. సో 1/2 అన్నప్పుడు ఏదవుతుంది, జస్ట్
సో 1/2 అన్నప్పుడు 1+1/2 అని అర్థం, 1+1/2 అని. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 3 1/2 ఇంటూ 2 1/2 ఇలా ఉంటే ఏం చేయొచ్చు, దీన్ని 3 + 1/2 అని రాసుకోవచ్చు. ఇంటూ బ్రాకెట్ ఉందని అర్థం, ఇంటూ అని అర్థం. బ్రాకెట్ పెట్టామంటే బ్రాకెట్ తర్వాత ఉందంటే అది ఇంటూ అని అర్థం. ఇంటూ 2 + 1/2 అని రాయొచ్చు, అవునా. సో 2 + 1/2ని ఇంకో విధంగా మనం ఎలా మార్చుకోవచ్చు అంటే 3 + 1/2 ప్లస్ తీసేసి మైనస్గా పెట్టుకుంటే ఇంటూ 3 - 1/2 అని రాసుకోవచ్చు. ఎందుకంటే దాని వాల్యూ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది 3 1/2 అంటే 3.5 అనే కదా అర్థం, ఇది 2 1/2 అంటే 2.5 అనే అర్థం కదా. ఇప్పుడు ఇక్కడ 3 - ½ అంటే 2.5 అనే కదా, ఇక్కడ 3 + ½ అంటే 3.5 అనే కదా. సో అలా రావాలి అంటే మనం ఏం చేయొచ్చు, లాజిక్గా దీన్ని 2 + 1/2 2 × 1/2 ఉండేదాన్ని 2 + 1/2 రాయొచ్చు. 2 + 1 3 - 1/2 గారు మార్చచ్చు. అలా మార్చినా ఒకటే. అప్పుడు ఏమవుతుంది చూడండి. సో ఇది a + b × a - b ప్లేస్లో ఉంది కాబట్టి 3² - 1/2 హోల్ స్క్వేర్. ఇది మీరు ఓకే చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి 3 1/2 3 - 1/2 చేస్తాం. సో 9 - 1/4గా మారుతుంది. 9 - 1/4 అన్నప్పుడు 4 9 జార్ 36 - 1/4గా మారుతుంది. 36 - 1 35/4 అనేది వస్తుంది. ఇక్కడ మీకు కరెక్ట్. 35 4 అన్నప్పుడు 4తో 35ని డివైడ్ చేస్తాం. 4 8 జార్ 32 వస్తుంది, ఇంకా 3 మిగులుతుంది. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 8 ఇది ప్లస్ ఇది ప్లస్ ఇదిగా రాసుకుంటాం. 8 3/4 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రాపర్ ఫ్రాక్షన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ బేస్లో మనం చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 8 1/2 ఇంటూ 10 1/2, దీన్ని కూడా ఇలాగే మనం మార్చచ్చు. అప్పుడు ఏమవుతుంది, సో 9 1/2 మైనస్ +1గా -9 1/2 -1గా రాసుకోవచ్చు. 9 1/2 -1 ఓకే. 9 1/2 +1గా అప్పుడు ఏమవుతుంది, 9 1/2 +1గా అంటే 10 1/2గా మారుతుంది. 9 1/2 -1గా అంటే 8 1/2గా మారుతుంది. మీరు వెనక ముందుకు ఎట్లా పెట్టుకున్నా వచ్చి అప్పుడే 9 1/2 హోల్ స్క్వేర్ -1. సో 9 1/2 హోల్ స్క్వేర్ అన్నప్పుడు దీని ఇక్కడ 9 స్క్వేర్ మనకి టోటల్గా 91/4గా మారుతుంది. సో 91/4. సో తర్వాత ఉన్నటువంటి -1 అనేది తీసుకుంటాం. ఓకే. సో 91/4 అంటే 9 2 జార్ 18 18 + 1 81/2 అని చేసి టోటల్గా మన దీన్ని 91/4గా కూడా మార్చచ్చు. ఈ విధంగా కూడా మనం చేంజ్ చేయొచ్చు. 81/4గా కూడా మనం మార్చచ్చు. ఇలా కూడా మనం చేంజ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే టోటల్గా దీన్ని మనం సాల్వ్ చేస్తే 91/4 -1 అంటే 89/1/4గా వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రాపర్ మళ్ళీ నేను ఇక్కడ మీకు సపరేట్గా టాపిక్ ఫ్రాక్షన్స్ అని ఉంది, అక్కడ మీకు ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి, ఎట్లా అడిషన్ చేయాలి, ఎట్లా సపరేట్ చేయాలి, డివిజన్ చేయాలి, మొత్తం మీకు పూర్తిగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లం అబౌట్ దట్. ఇక్కడ మీకు ఇలా ఉంటే ఎట్లాగా ట్రిక్ అని చెప్తున్నాను, టైం వేస్ట్ కావద్దని ఫాస్ట్గా చెప్తున్నాను. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యూ కెన్ టేక్ అనదర్ వన్ 3 1/4 ఇంటూ 2 3/4. సో దీన్ని కూడా 3 + 1/4 3 - 1/4 అనేది తీసుకుంటాం. ఇది కూడా మీరు చేస్తే 3² - 1/4 హోల్ స్క్వేర్గా తీసుకుంటాం. దీంట్లో 9 వస్తుంది, -1/16 వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే 9 - 1/16 సాల్వ్ చేస్తే 8 15/16 అని వస్తుంది. సో దీన్ని డీప్గా మళ్ళీ మీకు ఎలా చేస్తారో చెప్తాను. ఇక్కడ ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను, మళ్ళీ మీకు దాని గురించి ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ చెప్తాను. సో ఈ విధంగా మీరు అన్నీ రాసుకుంటా సాల్వ్ చేసుకుంటా పోటీ 5 1/2 ఇంటూ 6 1/2 అని చేసినా కూడా 6 - 1/2 దీన్ని 6 + 1/2గా మనం మార్చవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, 6² - 1/2 హోల్ స్క్వేర్గా మారుతుంది. సేమ్ దాన్ని మనం సాల్వ్ చేస్తే 36 - 1/4గా వస్తుంది. 36 - 4 అన్నప్పుడు 36 - 1/4గానే తీసుకుంటాం. 4ని ఎల్సిఎం తీసుకుంటాం. 36 4 జార్ 36 × 4 రాసుకొని -1 అనేది చేస్తాం. వచ్చినటువంటి ఆన్సర్ మనం చూస్తే 35 3/4 అనేది వస్తుంది. సో దీన్ని ఒకసారి మీరే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అర్థం కాలేదా అవి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా 49 1/2 × 50 1/2. సేమ్ దీనికి 50 - 1/2 50 + 1/2 తీసుకోవచ్చు. 2500 - 1/4
2499 3/4 అనేది తీసుకోవచ్చు. సేమ్ 29 1/2 ఇంటూ 30 1/2, దీన్ని కూడా 30 మైనస్ 1/2, 30 ప్లస్ 1/2 తీసుకుంటాం. 30² మైనస్ 1/2 హోల్ స్క్వేర్ వస్తుంది. 900 మైనస్ 1/4 వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు అర్థం కాకపోయినా అంటే ఈ మెథడ్ చెప్పడం కోసం ఇది ఫాస్ట్ చెప్పాను. అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, మళ్ళీ ఫ్రాక్షన్ చెప్పేటప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైపోతాయి. అక్కడ మీకు సాల్వ్ చేసుకుంటా పదం. ఓకే, నెక్స్ట్ వన్ మీకు ఎగ్జాంపుల్ హోంవర్క్ రాయడానికి ట్రై చేయండి. 5 1/2 ఇంటూ 3 1/2, 10 1/4 ఇంటూ 9 3/4, 1 1/4 ఇంటూ 3/4, 1 3/4 ఇంటూ 2 1/4, 15 1/2 ఇంటూ 14 1/2. సో మీరు ట్రై చేయండి. సో రాయడానికి ట్రై చేయండి. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు సంబంధించినటువంటి ఈ వేదిక్ మ్యాథ్స్లో పార్ట్ భాగంగా స్పీడ్ మ్యాథ్స్లో భాగంగా ఇవన్నీ మీకు తెలిస్తేనే నెక్స్ట్ మీకు మనకు ఉన్న సిలబస్లోకి వెళ్ళచ్చు. టైమింగ్గా ఉంది, నో ప్రాబ్లం. మన సిలబస్లో వెళ్ళాలంటే మీ షార్ట్ కట్స్ ఈజీగా ఫాస్ట్గా చేయడానికి నేర్చుకోండి. దీంట్లో ఎంత ఫాస్ట్గా మీరు చేస్తారో అప్పుడే మీరు ఏ ఎగ్జామ్ను ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు అని చెప్పచ్చు. అంటే క్రాక్ చేయడం అంటే ఈజీగా ఎగ్జామ్లో మంచి మార్కులతో మంచి స్కోరింగ్తో మీరు పాస్ కావచ్చు. అంటే ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ కానీ, అడిషన్ కానీ, సపరేషన్ కానీ, ఈ బోర్డ్ మాస్ రూల్ సంబంధించినటువంటి టాపిక్స్ కానీ ఈ వేదిక్ మ్యాథ్స్లో స్పీడ్ రాకపోతే మీరు సాల్వ్ చేయడం లేట్ అవుతుంది. సో అప్పుడు లేట్ అయినప్పుడు ఏమంటే ఒక బిట్కి మనకు 1 మినిట్ లోపలే మీరు ఎగ్జామ్ రాయాలి. కానీ మీరు 2 మినిట్స్ 3 మినిట్స్ తీసుకుంటా లేట్ చేస్తూ వస్తే ఆ ఎగ్జామ్లోని బిట్లు మీరు తక్కువగా రాయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ పేపర్లో మనకు తక్కువ మార్కులు వస్తాయి. స్కోరింగ్ రాకపోతే మీకు మా సీట్ అనేది రాదు. మీకు షీట్ రావాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, స్కోరింగ్ అనేది రావాలి. స్కోరింగ్ రావాలి అంటే ఎలాగా, మీరు ఈ విధంగా స్కోరింగ్ అనేది స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోండి. సో ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో మీ సబ్జెక్ట్లో వెళ్ళినప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇది స్టూడెంట్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం గ్యారంటీగా చేయండి. హోంవర్క్ రాయడానికి ఖచ్చితంగా ప్రతిరోజు హోంవర్క్ రాయడానికి ట్రై చేయండి. సో నా సంబంధించిన గ్రూప్లో ఉంది కదా, గ్రూప్లో హోంవర్క్ పెట్టడానికి మీరు ట్రై చేయండి. మీరు ఎంతవరకు రాశారో నేను చూస్తాను. సో ఇది స్టూడెంట్స్. సో నెక్స్ట్ మీకు రీజనింగ్ క్లాస్ అనేది కూడా ఈరోజు అప్లోడ్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.